హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నా దేహస్థితి గురించి ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారో దాన్ని మీకు నేను వినిపిస్తాను. వింటారా? స్వామి మాటలు విన్న చుట్టూ మోగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏం చెప్పబోతున్నారో అని చెవులు నిక్కబొడుచుకున్నారు. స్వామి చెప్పడం మొదలుపెట్టారు. స్వామికి వయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది. అందుకు గాను కొన్ని దంతాలను పీకించవలసి ఉంటుంది. ఇది మీరివ్వదలచిన మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ అలా ఆ దంతాలను లాగేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను. పోతే ఇక నా ఊపిరితిత్తులు రెండిట్లో ఒకటి సరిగ్గా పనిచేయడం లేదని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండే అది ఆ స్థితిలో ఉన్నది. దానికి ఒక కథ ఉంది. ఒకరోజు నేను చాలా వేగంగా నడిచాను. ఆనాడు నేను ఒక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన, సుడిగాలి వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవడమే గాక కాస్త దూరం పరిగెత్తాను కూడా. ఇది 1930వ సంవత్సరం మాట. తరువాత నా పొత్తి కడుపు పేగు విషయం మీరు ఇలా చెప్పదలుచుకున్నారు. తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల, వేళాపాళా లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగ్గా పనిచేయడం లేదని మీరు కనిపెట్టారు. ఇంతేగాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డగట్టుకుపోయింది. మీరు చెప్పదలిచినదంతా మీకు నేను సరిగ్గా వినిపించానా, ఏమైనా పొరబడ్డానా అని అడిగారు స్వామి. మద్రాసు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, ఆ వైద్య ప్రవీణుడు, ఆయన్ను వెంటబెట్టుకుని వచ్చిన పెద్దలు, అక్కడే ఉండి స్వామి మాటలు విన్న తదితరులు అంతా దిగ్భ్రాంతి చెందారు. ఒకరికి నోట మాట రాలేదు. ఏం చెప్పాలో ఎవరికీ తెలియలేదు. డాక్టర్ మహాశయుడు మఠం ఉద్యోగులను ఉద్దేశించి, స్వామికి మంచి ఆహారం, వేళ్లకు భోజనం, పూర్తి విశ్రాంతి, ఈ మూడు చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకుని తిరిగి మద్రాసుకు బయలుదేరాడు. ఏమైతేనేం ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణ ప్రయాణం చేయడానికి వీలు లేదని ఓ శిష్యులంతా పట్టుబట్టారు. వారి మాటలను కాదనలేక ఆ ఏడు స్వామి కుంభకోణ ప్రయాణం రద్దు చేసుకుని కంచులోనే ఉండిపోయారు. మహామకాం నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెచ్చి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు. కొన్ని వారాలు గడిచిన పిమ్మట ఏ వైద్య సహాయము లేకుండా స్వామికి ఎప్పటి వలె మామూలు ఆరోగ్యం చేకూరింది. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.